नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। तेलंगाना राज्य चतुर्थ श्रेणी कर्मचारी संघ के महासचिव नियुक्त किए गए कोंडरू गंगाधर का सोमवार को दुर्गम ट्रस्ट के तत्वावधान में अभिनंदन किया गया। ट्रस्ट के अध्यक्ष दुर्गम शेखर की अध्यक्षता में आयोजित कार्यक्रम में उन्हें शॉल उड़ाकर पुष्पगुच्छ देकर सम्मानित किया गया। इस मौके पर ट्रस्ट के अध्यक्ष दुर्गम शेखर ने कहा है कि ये सभी के लिए गर्व की बात है कि कोंडरू गंगाधर को जिले के सेंट्रल एसोसिएशन का महासचिव नियुक्त किया गया है। वो भविष्य में उच्च पद प्राप्त करना चाहते थे और कर्मचारियों की कई समस्याओं को हल करने के लिए कई मेहनत करना चाहते थे। इसी तरह कोंडरू गंगाधर ने भी कहा है कि उन्हें जो जिम्मेदारी दी गई है उसे वो विश्वास के साथ ठीक से निभाएंगे। उन्होंने उन सभी लोगों को धन्यवाद दिया जो हमेशा उनके साथ खड़े रहे। इससे पहले दुर्गम ट्रस्ट के सदस्यों ने मोहन का जन्मदिन भव्य तरीके से मनाया और उन्हें जन्मदिन की शुभकामनाएं भी दी। इस कार्यक्रम में ट्रस्ट के सदस्य मदास्तु महेंद्र, मोहन यादव, अनुदीप, सूरज, संजीव कुमार, सूरज सोनकामले, श्रीकांत, त्रिनाद और अन्य भाग लिया। వాసులకి దుర్గం ట్రస్ట్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు। అలాగే సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు ముందుగా ఈరోజు ప్రత్యేకమైన విషయం ఏమంటే ఈ కార్యక్రమం నిర్వహించడంలో మన సోదరుడు మరి మన ఆదిలాబాద్ జిల్లా వాసి కొండూరు గంగాధర్ అన్న గారు గత 30 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ జిల్లాలో 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిండు। అందులోని అందరి మన్ననలు పొందిన అందులో భాగంగానే ఆయనకు రాష్ట్రంలో కీలకమైన పదవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి రావడం జరిగింది। ఎన్నుకోవడం జరిగిన భాగంలోనే ఈరోజు ఆదిలాబాద్లో దుర్గం ట్రస్ట్ కార్యాలయంలో పిలిచాయి మన గంగాధర్ సార్ గారికి ప్రత్యేకమైన సన్మానం మరియు ఆయనకి అభినందన సభ పెట్టినాం। అందులో భాగంగానే ఈరోజు గంగాధర్ అన్న గారు ఇటువంటి పదవులు మరెన్నో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కార్యదర్శి అనే పదవి పెద్దది, దాంట్లో ఇంకా పైన పదవులు కూడా తొందరగా ఆయనకు పదవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి పదవులు అలంకరించాలా। మరి ఆయురారోగ్యాలతో ఉంటూ మరి ఉద్యోగుల పక్షాన పోరాడుతూ ఉద్యోగులకు కూడా మంచి సేవ చేస్తూ సహాయ సహకారాలు చేస్తూ మరి ప్రభుత్వంతోని ఉద్యోగులతోని ప్రజాప్రతినిధులతోని చాలా ఒక టెంపో మెయింటైన్ చేసి అందరికీ కూడా మనలో పొందిన అతనికి ప్రత్యేకమైన అభినందనలు। మరి ఇలాంటి పదవులు మరిన్ని పొందాలని మేము ఈ కార్యక్రమంలో ఇక్కడ ఇతన్ని అభినందిస్తూ గౌరవిస్తూ సన్మానం చేస్తున్నాం। ధన్యవాదాలు సార్ మీకు। చెప్పండి।